ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళ్దామండి. మనం ఇంతవరకు పరమగీతాలు 5 అధ్యాయాలని కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ యొక్క దినాన మనము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం రండి. పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాల్ని మనం ఈరోజు చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను, మనము పోయి అతన్ని వెదుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, అతడు నావాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుతూ ఉన్నాం 1వ వచనములో. స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని పలుకుతూ మనము పోయి అతన్ని వెతుకుదము రమ్ము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రియుడిని వెతకటానికి ప్రియురాలు వెళ్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం మన ప్రభువుని కూడా వెతికి ఆయన జీవించినట్లుగా ఆయన మార్గములో ఆయన వలె మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సంఘము అనబడుతున్నటువంటి ప్రియురాలు అనబడుతున్న మనం కూడా మన ప్రభువుని మనము వెతికి ఆయన వలె జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి వెతుకుట అంటే చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. దేవుణ్ణి వెతకటం ఎలాగా అని చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుణ్ణి వెతకటం అంటే ఒక మంచి యేసుక్రీస్తు ప్రభువారి ఫ్రేమ్ పెట్టుకోవటం, పటం పెట్టుకోవటం, బొమ్మ పెట్టుకోవటం అనుకుంటూ ఉంటారు. దేవుణ్ణి వెతకటము అంటే ప్రియ సంగమా, దేవుణ్ణి వెతుకుట అనగా కీర్తనకారుడు చెప్తాడు 27వ అధ్యాయం 8వ వచనములో దేవుని యొక్క సన్నిధిని వెతకాలి అని. దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతుకుచున్నాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మనము మత్తయి సువార్తలో చెప్పబడినట్లు వెదకుడి మీకు దొరుకును అని. దేవుణ్ణి వెదుకుట అనగా ప్రార్థన చేయుట. ఏంటిదండి? ప్రార్థన చేయటం. హృదయపూర్వకముగా వెదుకుచున్నాడంటండి అనగా ప్రార్థన చేయటం. ఈరోజు నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి వెదకగలుగుతావు. ఆయన యొక్క చిత్తాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుణ్ణి వెదకటము ఎక్కడ అంటే ప్రార్థనలోనే. ప్రార్థన లేకుండా దేవుణ్ణి మందిరంలోకి వచ్చి కూర్చోవటం, లేకపోతే ఇంకేదో చేసేసి నేను ఆ పని చేసేసా, ఈ పని చేశాను, చర్చిలో ఆ పరిచర్య చేశాను, లేకపోతే సేవకులు చెప్పినట్టు నేను అలా నడుచుకున్నాను, నేను ఇలా నడుచుకున్నాను అంటే కుదరదు. అది వెతకటం కాదు. ప్రియ సంగమా, ఈరోజు ప్రియుడిని వెతుకుట అనగా ప్రార్థనలో ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం దేవుణ్ణి వెతకటం అంటే. రెండవదిగా దేవుణ్ణి వెతకటం అంటే అదే కీర్తనకారుడు చెప్తాడు 69వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, దేవా నిన్ను వెతుకువారిని నా వలన అవమానమునందనీయకుము అంటే ఏ లోపాలు లేనివాడిగా జీవించాలని దావీదు యొక్క ఆశ. ఇక్కడ మన లోపాల వల్ల ఆయన నామము అవమానపరచబడుతుంది. కాబట్టి దేవుణ్ణి వెతుకుట అనగా ప్రవర్తనను కాపాడుకోవాలి. రెండవదిగా దేవుణ్ణి వెతకటం అంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన అసభ్యంగా పెట్టుకొని ఎలా పడితే అలా జీవించి నేను యేసయ్య బిడ్డని, నేను ప్రార్థనకి వెళ్ళే బిడ్డని, నేను పరిచర్య చేసే బిడ్డని అంటే కుదరదు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకో. అదే దేవుణ్ణి వెతకటం అంటే. దేవుణ్ణి వెతకటం అంటే అది చందాలు ఇచ్చేసాను, అవి ఇచ్చేసేసాను అని అది అనుకుంటారు. దేవుణ్ణి వెతకటము అంటే మందిరంలో అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అని కాదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, దేవుణ్ణి వెతుకుట అనగా ప్రార్థించుట, దేవుణ్ణి వెతుకుట అనగా ప్రవర్తనను నీవు కాపాడుకొనుట. అదే కీర్తనకారుడు 105, 3, 4లో అంటాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు, ఆయన బలమును వెతుకుడి అంటూ ఉన్నాడు. దేవుణ్ణి వెతుకుట అనగా ఆత్మీయ బలాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆత్మీయ బలమును పొందటమే దేవుణ్ణి వెతుకుట. ఆత్మీయ బలం ఎలాగ దొరుకుతుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఈరోజు దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నూతన బలాన్ని పొందుకుంటావు. ఆత్మీయ బలము నీలో ఉన్నదా? ఈరోజు దేవుణ్ణి వెతుకుట అనగా ఆత్మీయ బలము మనం పొందుకోవటం. 4వదిగా దేవుణ్ణి వెతుకుట అనగా
నిర్గమాకాండంలో మనం చూస్తాం 33వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తామండి. యెహోవాను వెదికిన ప్రతివాడు పాళెమునకు వెలుపట ఉన్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చును అని మనం అక్కడ అంటే ప్రభువు యొక్క సహవాసమును కోరుచున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుణ్ణి వెదుగుట అనగా పరిశుద్ధ జీవితం జీవించటం. ఏంటిదండి? పరిశుద్ధ జీవితం జీవించటం. ఈరోజు దేవుణ్ణి వెతుకుట అనగా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? లేక నీ జీవితంలో నీ పరిశుద్ధతను విడిచిపెట్టేసాయి మరి నీకు ఇష్టానుసారంగా దేవుణ్ణి వెతుకుతున్నావేమో పరిశీలన చేసుకో. 5వదిగా దేవుణ్ణి వెతుకుట అనగా అదే కీర్తనకారుడు 83వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము. అంటే చెడుగును విడిచిపెట్టడం. దేవుణ్ణి వెతకాలి అంటే చెడుగును విడిచిపెట్టాలి. చెడుగులో ఉన్న వారికి అవమానం కలుగుతూ ఉన్నది. దేవుణ్ణి వెతుకుట అంటే చెడుగును విడిచిపెట్టడం. ఈ చెడు జీవితంలోనే ఉంటూ చెడు కార్యాలను చేస్తూ దేవుణ్ణి వెతకలేం మనం. 6వదిగా యెహోవాను వెతుకుట అనగా ప్రార్థించాలి, ఆయన్ని ఆరాధించాలి కూడాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చెప్పబడినట్లు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 11-16లో చెప్పబడినట్లు ప్రార్థించాలి, ఆరాధించాలి. వెతుకుట అనగా ఆరాధించటం, ప్రార్థన చేయటం. ఈ యొక్క లక్షణాలు మన జీవితంలో మనము ఉన్నప్పుడు ఆయన్ని వెతుకుతాము, ఆయన కనుగొనగలుగుతామండి. అదే 7వదిగా చూస్తాం దినవృత్తాంతాలు, అదే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయం 3వ వచనంలో దేవుణ్ణి వెతుకుట అనగా కృంగిపోక ప్రార్థించి శోధనపై జయాన్ని మనం పొందటం అండి. కృంగిపోకూడదు. దేవుని వెతకటం అంటే కృంగిపోకూడదు. ఒక చిన్న మాటకి కృంగిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారు. అయ్యో వారు నన్ను అన్నారే, వీళ్ళు నన్ను అన్నారే, అయ్యో అని చెప్పేసి అని కృంగిపోతూ దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. ఈరోజు కృంగిపోక నువ్వు జయాన్ని పొందాలి. అదే దేవుణ్ణి వెతకటం అంటే. ప్రియురాలు మన ఆ యొక్క వెతుకుదము రమ్ము అని మరి అక్కడ వెతకటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యములో నీ ప్రియుడు ఎక్కడికి పోయిను వారు అడుగుతున్నారు. యెరూషలేము కుమార్తెలు ఎక్కడికి పోయాడు, అతడు ఏ దిక్కునకు తిరిగిను, మనం పోయి ఏం చేద్దాం? వెతుకుదాము. ఎక్కడ వెతుకుతున్నావు? రాళ్ళల్లో రప్పల్లో వెతుకుతూ ఉంటారు దేవుణ్ణి. ఈరోజు ఏంటేంటో స్థలాలకు వెళ్ళిపోయి వెతుకుతూ ఉంటారు. గుణదల్లో వెతికే వాళ్ళు కొందరు ఉన్నారు. ఏమండి, ఆ యొక్క చెన్నైలో ఏదో వెళ్తూ ఉంటారు, అక్కడెక్కడో నాగపట్నం ఏదో రకరకాల చోట్లకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. లేకపోతే ఇంకేదో అర్పించటం ద్వారా, హెయిర్ అర్పించటం ద్వారా, ఒక కొబ్బరికాయ కొట్టడం ద్వారా, పొంగళ్ళు పెట్టడం ద్వారా దేవుణ్ణి వెతికాము అనుకుంటున్నారు. కాదు, దేవుణ్ణి వెతుకుట అంటే ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతుకుట అనగా ప్రార్థించాలి. దేవుణ్ణి వెతుకుట అనగా నీ ప్రవర్తనని కాపాడుకోవాలి. దేవుణ్ణి వెతుకుట అనగా ఆత్మీయ బలాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుణ్ణి వెతుకుట అనగా పరిశుద్ధ జీవితం నువ్వు జీవించాలి. దేవుణ్ణి వెతుకుట అనగా చెడుగును నువ్వు విడిచిపెట్టాలి. దేవుణ్ణి వెతుకుట అనగా ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి వెతుకుట అనగా కృంగిపోక జయ జీవితాన్ని జీవించటమే దేవుణ్ణి వెతకటము. వెతికితే చూడండి ఇక్కడ ఏం చేస్తుంది? 2వ వచనములో ఎక్కడ ఏం కనపడుతుంది? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను అనే అంటే దిగిపోయెను. ఎక్కడికి వెళ్ళాడంటే తన ప్రియుడు, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. ఉద్యానవనమునకు దిగిపోయెను అని వ్రాయబడిందండి. దిగిపోవుట అనే మాట 2వ రాకడని సూచిస్తూ ఉన్నది. ఉద్యానవనమునకు దిగిపోయెను అనే మాట 2వ రాకడను సూచిస్తుంది. ఆయన అనేక సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దిగి వచ్చినటువంటి సందర్భాలు, ఆయా సందర్భాల్లో దిగి వచ్చినప్పుడు భయంకరమైన తీర్పులు చూస్తూ ఉంటాం. కొన్ని నష్టాలు జరిగిపోవటాన్ని చూస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి మనం గమనిస్తే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దిగి వచ్చినాడు దేవుడు కదా, భూమి మీదకి దిగి వచ్చినాడు. అది రాకడికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆది కాండంలో
మనకు కనిపిస్తారు. 11వ అధ్యాయములో 5 వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే వారు బాబేలు గోపురాన్ని అక్కడ కడుతూ ఉంటారు కదా. బాబేలు గోపురమును కడుతూ ఉన్నప్పుడు నరుల అహంకారమును బట్టి అక్కడ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు దిగి వచ్చి వారికి బుద్ధి నేర్పించినాడండి. బుద్ధి నేర్పిస్తాడు. అక్కడ భాషలని వారికి ఏం చేసేసాడు, వారికి ఉన్న గర్వాన్ని ఆకాశమును అంటుదాము పేరు సంపాదించుకుందామని కడుతూ ఉంటారు. ఆ గర్వాన్ని బట్టి అక్కడ దేవుడు దిగి వచ్చాడు. అక్కడికి భూమి మీదకి దిగి వచ్చి అక్కడ ఏం చేసేసారంటే భాషలని తారుమారు చేసి పడేశారు. తారుమారు అయిపోయినాయి. దేవుడు అక్కడ తారుమారు చేశాడు. అప్పుడు ఎటు వాళ్ళు అటు అట్లాగా గ్రూపులుగా అట్లా వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవ సందర్భాన్ని చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా దిగి రావటాన్ని చూస్తాం. 21వ వచనంలో దేవుడే దిగి వచ్చి పాపములో నిండా మునిగి ఉన్న సొదొమ గొమొర్రాలను పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు దిగి వచ్చినప్పుడు ఎంత నష్టం అక్కడ జరిగిందో. ప్రియ సంగమా, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చదువుకుంటా, ఐగుప్తీయుల చేతిలో నుండి వాళ్ళని విడిపించటానికి ఆయన దిగి వస్తే నీతిమంతులకు క్షేమము, పాపులకు శిక్ష విధించబడింది. అక్కడ శిక్ష విధించబడింది. ప్రియ సంగమా, ఈరోజు అదే నిర్గమకాండంలో కూడా చూస్తాం. 19వ అధ్యాయం 11, 18, 20 వచనాల్లో సీనాయి పర్వతం మీద కూడా ప్రభువారు దిగి వచ్చాడు. అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడటాన్ని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఇవ్వబడింది దిగి వచ్చినప్పుడు కదా. అలా అదే నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో మేఘములో యెహోవా దిగి అక్కడ తన నామమును ప్రకటించెను, దోషానికి శిక్ష ఉంది అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా దిగివచ్చుట తీర్పును శిక్షను తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆరోదిగా ప్రభువారు దిగి వచ్చిన సందర్భం సంఖ్యాకాండంలో చూస్తాం. 11వ అధ్యాయంలో చూస్తామండి. 17, 25 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే అక్కడ చూసినట్లయితే నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదేనో అంటూ ఉన్నాడు. అంటే దిగి వచ్చినప్పుడు మోషే మీదకి వచ్చిన ఆత్మ, దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ 70 మంది మీదకి వచ్చిందండి. ఆ వచనాలు నేను చెప్పే రెఫరెన్స్లు మీరు చదువుకోండి. తరువాత 70 మంది మీదకి ఆ ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం చూస్తే ప్రభువారు దిగి వచ్చిన సందర్భం సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయం 10, 15 వచనాల్లో మేఘములను వంచి ఆయన వచ్చెను అని ఆయన దిగిరాగా శత్రువులు తరుమబడినారు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన దిగిరాగా శత్రువులు తరుమబడినారు. ప్రియ సంగమా, ఈరోజు దిగుట ఉద్యానవనమునకు ప్రభువు దిగి వెళ్ళినాడు. అనగా రాకడని సూచిస్తూ ఉన్నది. జాగ్రత్తగా నువ్వు వెతుకు, దేవుణ్ణి కనుగొను. ఈరోజు దేవుణ్ణి వెతికే విషయంలో నువ్వు నిర్లక్ష్యముగా ఉండొద్దు. దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎక్కడా నిర్లక్ష్యముగా ఉండొద్దు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఉద్యానవనమునకు దిగిపోవుట అనగా ఆయన రాకడని సూచిస్తుంది. రేపు ప్రభువారు అలానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో మన మధ్య సంచరిస్తూ మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకడప్పుడైతే మన పాపములకు విమోచన కలిగింది. కానీ రెండోసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఎత్తబడబోతూ ఉన్నాం, విడవబడబోతూ ఉన్నారు చాలామంది. మరి ఏ గుంపులో నువ్వు ఉంటావు? నువ్వు వెతికిన విధానమును బట్టి ఎత్తబడతావు లేదా తీర్పు పాలైపోతావు. జాగ్రత్త అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. వనమునకు ప్రియుడు దిగుట, ఉద్యానవనమునకు ప్రియుడు దిగుట అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎలా వెతుకుతున్నావు, ఎంత జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి కనుగొంటావో అంతగా నీ జీవితంలో ఆ ఉగ్రత నుంచి, ఆ యొక్క తీర్పు నుంచి నువ్వు తప్పింపబడుతూ ఉన్నావని గుర్తుపెట్టుకో సంగమా. ఈరోజు మనము మరి కొద్ది దినాలే మన ముందు ఉపవాస ప్రార్థనా దినాలు ఉన్నాయి. కొద్ది దినాలే మన ముందు ఉన్నాయి. దేవుని సన్నిధిలో విడువక విసుగక ఇంకా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంకా దేవుని సన్నిధిలో పెనుగులాడదాం. నిరుత్సాహము రాకుండా ప్రభువుతో మాట్లాడదాం. ప్రియ సంగమా, ఆయన ఇంకా వెతుకుదాం. లోపము లేని వారిగా వెతుకుదాం.
ఆయన్ని వెతికినప్పుడు మీకు దొరుకును అంటున్నాడు. కాబట్టి మనకి దొరుకు వరకు కూడా మన అవసరతలు తీర్చబడి వరకు ఆయన్ని వెతుకుదాం. కళ్ళు మూసుకోనండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మహాకృపను బట్టి, దయను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈరోజు మేము మిమ్మల్ని ఎలా వెతకాలో మాకు నేర్పించాం. అది తెలియక మేము ఏదేదో నా ప్రభువా నామకార్థముగా నా ప్రభువా నాయన మిమ్మల్ని వెతుకుతూ బాధ పెడుతూ నాయన తండ్రి మా ప్రార్థనలకు జవాబు రాలేదని కృంగిపోతూ ఉన్నాము నాయన. పాప హృదయముతో, పరిశుద్ధత లేని హృదయముతో నాయన అయ్యా, ప్రార్థన లేనటువంటి హృదయములతో నా తండ్రి నాయన నిన్ను వెతుకుతూ జవాబులు సరిగా పొందలేని స్థితిలో మేము ఉంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగో మీరు దిగుటనగా మీరు రాకడని అది సూచిస్తూ ఉన్నది కదా ప్రభువా. మీరు భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క తీర్పు, ఒక్కొక్క కార్యం అక్కడ జరుగుతూ రావటాన్ని మేము చూసాం. మీరు త్వరలో మెగారుడై మీరు రాబోతూ ఉన్నారు నాయన. అయ్యా, గొర్రెలను నీతిమంతులుగాను, మేకలను పాపాత్ములుగా మీరు తీర్పు తీర్చబోతూ ఉన్నారు కదా. ఆ తీర్పు తీర్చే సమయంలో నాయన మేము నా ప్రభువా నమ్మకంగా మేము జీవించడానికి నా ప్రభువా ఆ తీర్పులో నా ప్రభువా నాయన ఇదిగో నీ గుంపులో మేము ఎత్తబడే వారముగా, నీ రాజ్యములో మేము ఉండేవారుగా మమ్మల్ని ఆయత్తపరిచి మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృపాసనము దగ్గర మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అలాంటి భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి. మా ముందు ఇంకా కొద్ది దినాలే ఉన్నాయి ప్రభువా, కొద్ది దినాలే ఉన్నాయి నాయన. వెదకుడి దొరుకునన్నారు ప్రభువా. మాకు దొరికే వరకు, కార్యము జరిగే వరకు నీ సన్నిధిలో ప్రార్థించడానికి మమ్మల్ని ఆయత్తపరిచి అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.